నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులైతే హాజరు కాబోతున్నారు. ఉదయం 8:30 పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. 2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యంగా హామీలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. వికసిత్ భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపకల్పన చేశారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మందితో కూడిన కమిటీని తయారు చేశారు ఈ మేనిఫెస్టోని. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, నేడు మరి కాసేపట్లో బీజేపీ మేనిఫెస్టోను అయితే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. మరికొద్ది సేపట్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. సరిగ్గా 8:30 బీజేపీ అగ్రనేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా కీలక నేతలు, ముఖ్యమైన నేతలు వీళ్ళందరూ కూడా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఇప్పటికే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉంది. ప్రజలను ఆకర్షించడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకునేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు కూడా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు, ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు 14వ తేదీన మేనిఫెస్టో విడుదల చేయడానికి కసరత్తు అయితే పూర్తి చేయడం జరిగింది. విడుదలకు కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఇప్పటికే సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీ ఒకటే చెప్తా ఉంది, సంకల్ప పేరుతో దేశ ప్రజలకు, దేశ భద్రతపై కావచ్చు, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశ ప్రజలకు ఖచ్చితంగా బీజేపీ పార్టీయే ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇతర ఏ పార్టీలు కూడా, ఏ కూటమిలు కూడా దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సంకల్ప పత్రం విడుదల చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక మేనిఫెస్టోను పార్టీ కేంద్ర కార్యాలయంలో మరికొద్ది సేపట్లో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఈ రోజునే ఏప్రిల్ 14వ తేదీనే ఎన్నుకోవడం దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఇండియా కూటమి కావచ్చు, ఇతర విపక్షాలు కావచ్చు, మళ్ళీ ఒకసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పేసి ఏవైతే విమర్శలు వస్తున్నాయో ఆ యొక్క విమర్శలను తిప్పికొట్టేందుకే అంబేద్కర్ జయంతి అయినటువంటి ఈ రోజును ఎన్నుకున్నారు. ఖచ్చితంగా అంబేద్కర్ అంటే మాకు అభిమానం ఉంది, ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని చెప్పేసి చెప్పే ఉద్దేశం ఈ రోజు మేనిఫెస్టోను విడుదల చేయాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టో కోసం ప్రత్యేకంగా 27 మందితో కూడిన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అధ్యక్షత వహించి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క మేనిఫెస్టో కమిటీని కూడా రూపొందించడం జరిగింది. అనేక సమావేశాలు కూడా ఈ యొక్క కమిటీని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల నుంచి దేశవ్యాప్తంగా నమో యాప్ ద్వారా పలు సలహాలు, సూచనలు కూడా తీసుకొని దాదాపు ఇందులో ఏవైతే అంటే సలహాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను కావచ్చు, అవన్నిటిని కూడా బేరీజు వేసుకున్న తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోను రూపొందించామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చూస్తే 2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యంగా హామీలుండే అవకాశం ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి హామీలను బీజేపీ మేనిఫెస్టో నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా బీజేపీ చెప్తోంది మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో ఈ యొక్క మేనిఫెస్టోను రూపొందించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులు వీళ్ళ చుట్టే యొక్క బడ్జెట్ తిరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూసాము ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కూడా పాంచ్ న్యాయ్ పేరుతో ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. దానికి ధీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉండే విధంగా కూడా దీనికి సంబంధించి పూర్తి కసరత్తు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో భాగంగా మోదీ గ్యారంటీ పేరుతో 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ ను 2047 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా అంటే అగ్ర దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టడం ఒక టార్గెట్ గా బీజేపీ అయితే పెట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులు ప్రధాన ఎజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్టుగా చెప్తా ఉన్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ఇటు కీలక నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టో అంబేద్కర్ జయంతి రోజున ఈ రోజు విడుదల చేసి ఖచ్చితంగా ఆ ప్రజలకు మరొకసారి మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందా అని చెప్పి ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.